నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు ఈరోజు అడ్వకేట్ అల్లం నాగరాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఈ కవిత కేసు ఏంది సార్? అంటే ఆమె బెయిల్ అడిగింది, ఇప్పటికీ 2-3 సార్లు చెప్పినా బెయిల్ పిటిషన్ అడిగినా ఇవ్వలేదు ఆమెకి. అండ్ ఈసారి ఏంటి అంటే కొడుకు ఆరోగ్యం బాగాలేదని, ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయని +1 చదువుతున్నాడంట ఆమె కొడుకు. ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి, డిప్రెషన్లో ఉన్నాడు, ఆల్రెడీ మెడికేషన్లో ఉన్నాడని చెప్పినా కోర్టు ఇవ్వలేదు. అంటే ఒక మానవతా దృక్పథంతో అన్న ఇవ్వచ్చు కదా సార్. అక్కడ జగన్కి ఇచ్చారు కదా, జగన్ ఏకంగా బయటే తిరుగుతున్నాడు. ఇక్కడ ఒక లేడీ, ఈమెకి ఇంకా బాధ్యతలు ఉంటాయి కదా చాలా. జగన్ కేసు కూడా 2 సంవత్సరాల చిల్లర ఆయనే జైల్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత ఆయనే మొత్తం ఎంక్వైరీ అయిపోయిన తర్వాతనే ఆయన రిలీజ్ చేశారు. ఈ బెయిల్ అనేది ఏదైతే ఉంటుందమ్మా, అది డిస్క్రిషనరీ పవర్ డిపెండింగ్ అపాన్ ది జడ్జ్. వాళ్ళు దాని మీద బెయిల్ ఎవరికి పడితే వాళ్ళకు మానవతా దృక్పథం అని, కవిత అని, ఒక ఎంపీ, ఎక్స్-ఎంపీ అని, ఎమ్మెల్సీ అని, ఒక ముఖ్యమంత్రి డాక్టర్ అని చెప్పి, సోషల్ రెప్యుటేటెడ్ పర్సన్ అని అట్లన్నీ ఉండవు. ఈ కేసులో ఆన్ ఆఫ్ సడన్గా పొలిటికల్ రైవాలిటీగా అరెస్ట్ అయింది కాదు. ఈమెకు ప్రీవియస్గా గత 2 సంవత్సరాల నుండి కూడా ఇది ఒక హాట్ టాపిక్గా ఉంది. 100% మొత్తం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈమె పైన ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద అశోక్ కౌశిక్ అని ఈమె పిఏ ఎవరైతే ఉన్నారో స్వయాన ఆయన ఒప్పుకున్నటువంటి సందర్భం. అక్కడికి వెళ్ళి ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ మెయిన్ ఇందులో. తర్వాత చాలామంది కూడా కన్ఫెషన్లో ఈ కవిత గారి పేరు చెప్పడం జరిగింది. తర్వాత ఇదంతా కూడా ఈ ఢిల్లీ స్టేట్కి సంబంధించింది. ఎందుకంటే అక్కడ యూనియన్ టెరిటరీ అయినా కూడా అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కూడా హస్తం ఇందులో ఉంది అని. ఇది ఇంత పెద్ద మ్యాటర్. అంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి స్కాములన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఆర్థికంగా చూస్తే ఇది చాలా తక్కువదే కావచ్చు, కానీ క్రైమ్ మాత్రం చాలా పెద్దది. ఎందుకంటే అక్కడ ఒక సపరేట్ జీవోస్ తీసుకొచ్చి, ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఈమె ఇన్ఫ్లుయెన్స్తో జీవోలు వచ్చినాయి. ఆయన అనుకుంటేనే కదా వచ్చింది, ఆయనే కదా ప్రైవేటీకరణ చేయాలనుకున్నాడు. ఆయన ఎవరమ్మా? కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి గారిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అవును. అయితే ఈమె ఇన్ఫ్లుయెన్స్తో వచ్చినాయి అంటే స్పెషల్గా ఈమె వల్ల వచ్చినట్లు జీవోలు అంటున్నారు. అంటే ఈమె ఏమన్నా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి జీవోలు తెప్పించింది అన్నట్లు. ఇప్పుడు ఇదంతా కవితకు కేజ్రీవాల్కి సంబంధించిన ఇద్దరిదే కాదు. ఇందులో సుమారు ఒక 20 to 30 మెయిన్ అక్యూజ్లు ఉన్నారు. ఓకే. ఈ అక్యూజ్లు ఉన్నటువంటి సందర్భంలో ఒక ముఖ్యమంత్రి, ఒక యజమాన్యం, ఆయనకు ఆ రాష్ట్రానికి బాస్, ఆయన అనుమతి లేకుండా ఆయన కార్యాలయం నుండి జీవోలు ఎట్లా రిలీజ్ అవుతాయి? కాబట్టి ఈజ్ నౌ ప్రజెంట్ ట్రీటెడ్ యాజ్ అక్యూజ్ నెంబర్ 1. ఆయన అక్యూజ్ నెంబర్ 1గా యాడ్ అవుతాడు. ఎందుకంటే ఆయనది రెస్పాన్సిబుల్ పర్సన్. ఆయన ఆఫీస్ నుండి ఇష్యూ అయినటువంటి జీవో ఆయనకు సోయి లేదంటే ఆయన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అనేది కాదు. కాబట్టి ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎంతవరకు భాగస్వామ్యం ఉన్నా కూడా అందరికి కలిపి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో చూసి తర్వాతనే వాళ్ళకు కన్విక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇంకా ఎంక్వైరీ ఇంకా పూర్తి కూడా కాలేదు. అయిన ఎంక్వైరీ ఎక్కడి వరకు అయితే అయిందో పూర్తి ఛార్జ్షీట్ మొత్తం ఫైల్ చేయలేదు. ప్రిలిమినరీ ఛార్జ్షీట్ ఫైల్ చేసిండ్రు. తర్వాత అడిషనల్ ఛార్జ్షీట్లు ఎన్నైనా వేసుకోవచ్చు. దాన్ని ఎంక్వైరీ నడుస్తున్న కొద్దీ అడిషనల్ ఛార్జ్షీట్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈమె ఎంక్వైరీకి ఒకవేళ సహకరిస్తే ఆమెకి మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఉందా? అంటే సహకరించట్లేదు, మొండి కేసు కూర్చుంటుందని చెప్తుంది కదా ఈడీ. ఇప్పుడు ఈడీ ఈ స్టేజ్లో అంటే ఇప్పుడు నవ్వు ప్రజెంట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఒక సుమారు 2 years నుండి జరుగుతుంది. ఆమె ఎప్పుడు కూడా నోటీసెస్ కూడా బేఖాతారు చేసినటువంటి సందర్భం. ఇవన్నీ కూడా క్రైటీరియాగా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు, నేను ముఖ్యమంత్రి బిడ్డను, అది ఇది కాదు. మరి అట్లా అనుకుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రినే లోపలేసిండ్రు, ఏది కేజ్రీవాల్నే లోపలేసిండ్రు. అంటే ఆయన ప్రజెంట్ సీఎం అయితే కూడా లోపలేసిండు. ఆయనకంటే ఇట్లా అనేది ఎవరు తారతమ్యాలు చూడరు. అదొక ఈడీ అనేది ఒక స్పెసిఫిక్ ఆర్గాన్, అది కంపల్సరీ ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. వాళ్ళ దాంట్లో ఈవెందో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండకుండానే వాళ్ళు ఒక పద్ధతిగా పోతారు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి అలిగేషన్స్ కానీ ఈడీ, సిబిఐ కానీ కోర్ట్స్ కానీ ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది ఉండదు. వాళ్ళు ఏం చెప్తారంటే మధ్యంతర బెయిల్ ఇస్తే ఆమె బయటికి వచ్చిందంటే ఆల్రెడీ ఫోన్లన్నింటినీ పగలగొట్టింది, ఆమె
ఆమెకి ముందు వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళు తర్వాత ఇప్పుడు ఆమె పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చిందంటే మిగతా సాక్షులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది, అందుకని ఇవ్వద్దని చెప్పి కోర్టుకి వాళ్ళు ఒప్పుకున్నారు. ఈడీ 100% వాళ్ళు కౌంటర్ ఫైల్ చేసింది, మీరు చెప్పిన ఇష్యూ ఫైల్ చేశారు. ఓకే, అందుకని కంపల్సరీ ఆమెకు బెయిల్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే అంటే సార్ ఏమంటారు, ఇదంతా కక్షపూరితంగా బీజేపీ పార్టీ చేసింది, మోదీతో పాటు ఈడీ కూడా తిరుగుతుంది అని అంటారు కదా. ఇవన్నీ అట్లా అంటే ఎన్ని రాష్ట్రాలమో మనది యంగెస్ట్ స్టేట్ తెలంగాణ రాష్ట్రం. వాళ్ళ లీడర్సే అంటున్నారు సార్, వాళ్ళ లీడర్స్తో కూడా మేము ఇంటర్వ్యూ చేసిన టైంలో వాళ్ళు మాట్లాడే వర్డ్స్, పేరు మేము చెప్పాము, వాళ్ళు మాట్లాడే వర్డ్స్ ఏంటి అంటే మోడీ కావాలని లోక్సభ ఎలక్షన్ నేపథ్యంలో గెలవడానికి పట్టుకున్నాడు, ప్రాంతీయ పార్టీలన్నింటినీ నామరూపాలు లేకుండా చేయాలని. కవిత అనేది తెలంగాణకు పరిమితం, ఆమె ఎక్స్ఎంపీ అయినా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డ, ఒక ఆడామె, ఒక ఆడ కూతురు బతుకమ్మ అనే ఒక నినాదంతో అమెరికాలో బూటికి పెట్టుకొని ఇవాళ ఇక్కడికి వచ్చి బతుకుదేరు నిమిత్తం అక్కడి పోయినామే. ఇక్కడ వేల కోట్ల ఆస్తులు కూడా పెట్టుకున్నటువంటి కిరాయి కొంపల్లో ఉన్నటువంటి కవిత ఇవాళ వేల కోట్లు సంపాదించింది. మరి అది మాట్లాడలే. తర్వాత నువ్వన్న క్వశ్చన్కే నేను అంటున్నా, ఇక్కడ ఈ బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక ముందు కనుక బీజేపీ అరెస్ట్ చేసి ఉంటే ప్రజల లోపల ఒక విశ్వాసం ఉండి భారతీయ జనతా పార్టీ కొన్ని ఓట్లు కూడా ఎక్కువ, మన సీట్లు కూడా ఎక్కువ వచ్చేది ఉండే కదా. అంటే అప్పుడు చేయనందుకే ఇప్పుడు కావాలని చేస్తుందని అంటారు. ఇది అప్పుడే అవసరం ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ. అప్పుడు ఓన్లీ నోటీసెస్ పంపించిండ్రు. ఇలాంటి రాంగ్ అలిగేషన్స్ బీజేపీ పైన మోదీ మళ్ళీ ఇంకా ఎలక్షన్స్ అయిపోగానే బయటికి వస్తుందని, ఇంకా బీజేపీ పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోతుందని, ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడెక్కడన్నా దేశంలో అట్లాంటిది ఆలోచన అనేది భారతీయ జనతా పార్టీకి ఉండదు. ఓకే, ఎందుకంటే ఒక సుస్థిర పాలన అందించినటువంటి, ఇప్పుడు దేశ రక్షణ ధర్మరక్షణ అని మనం నినాదంతో ముందు పోయేది భారతీయ జనతా పార్టీ. మనం ఇదంతా భారతదేశం అంతా కూడా కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంటుంది, ఒక చిత్తశుద్ధితో. అంటే మీరు అడిగేది మీరు కాదు, మీరు జనం తరపున అడుగుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ జనం వాయిసే సార్. ఇప్పుడు కావాలని ఇదంతా చేసి లాస్ట్కి ప్రక్షాళన ఏం లేకుండా చేసి బీజేపీలో కలిసిపోయేలాగా చేసుకుంటున్నారు అని. అమ్మా ఇవన్నీ ఈ ఒక బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీకి ఒక జనం కోసం, జనం ఒక దేశ రక్షణ కోసమే, ఒక దేశ రక్షణ కోసం మనకి ఏర్పాటు చేయబడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతేగాని ఈ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని బీఆర్ఎస్ను ఈ కవితను పట్టుకపోయి ఎన్నో పెడితే ఇంకా ఇంకోటే అంటే ఆమె మీద ఉన్న మచ్చలన్నీ ఇప్పుడే ఏం కాకముందుకే అంటున్నారు. ఏమన్నా అయితే ఆమెను అంటే ఒక డస్ట్బిన్లో పడ్డ ఆమెను తీసుకొచ్చుకొని జేబులో పెట్టుకుంటే పిచ్చోళ్ళని అంటారు. అట్లా భారతీయ జనతా పార్టీ అట్లా పిచ్చి పనులు చేసే పార్టీ కాదు. ఖచ్చితంగా దేశంలో ఇప్పుడు 10 సంవత్సరాల నుండి మోదీ పాలన, సుస్థిర పాలన, ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా లేదు. మీరు పుల్వామా దాడులు అయినాయి, ఇవన్నీ ఉన్నది దేశంలో బార్డర్లో ఎక్కడన్నా ఎవరన్నా ఎక్కడి నుండైనా ఒక్క చిన్న అల్లరన్నా మన హైదరాబాద్లో ఎన్ని బ్లాస్టింగ్స్ అయినాయి. గోకుల్ చాట్ మర్చిపోయినరా, లుంబిని పార్క్, మన లుంబిని పార్క్లో బ్లాస్టింగ్స్ మర్చిపోయినరా, ఎన్ని టెర్రరిస్టులు ఎన్ని అఘాయిత్యాలు చేసారు ఇలా హైదరాబాద్లో. ఇక్కడ ఏంటంటే అవకాశము లేక ఇక్కడ పడుకొని ఉన్నారు. టెర్రరిజం అనేది ఇలా దేశానికి ముప్పు హైదరాబాద్తో ఉన్నది. ఇప్పుడు ముప్పు హైదరాబాద్తో ఉన్నదంటే ఏ వ్యక్తికి నాకేం సంబంధం, నాకేమవుతుంది, నా తిండి నేను తింటానా, నాదే అరుగుతుంది, నేను నా పని నేను చేసుకుంటానా అంటున్నావు. నీకు ఇలా స్వేచ్ఛను కల్పించేది ఎవరు? ఇలా దేశ రక్షణ ధర్మరక్షణ అని చూసేదే భారతీయ జనతా పార్టీ. కానీ ఇలాంటి ఎందుకంటే వాళ్ళను కప్పిపుచ్చుకోవడానికి నేను దొంగ కాదు దొరను అని చెప్పాలంటే ఎవరైనా కనీసం అంటే వీళ్ళ మీద బురదజాలుడే. కానీ అది అవగాహన రాహిత్యం అటువంటి వ్యాఖ్యలే తప్ప అందులో ఏమాత్రం నిజం లేదు.